అందరికీ నమస్కారం. ఉద్దానం అద్భుతం 3వ ఎపిసోడ్కి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. యాజ్ యూజువల్గా అందరికీ చెప్పేది ఏంటంటే, మన ఉద్దానంలో ఆరోగ్యవంతులు అలాగే ఇష్యూస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా 3 నెలలకు ఒకసారి కిడ్నీ టెస్ట్ చేసుకోవాలని మా ఛానల్ తరఫున తెలియజేస్తున్నాం. ఈ టెస్ట్ చేయడానికి 2 సంస్థలు అయితే ముందుకు వచ్చాయి. ఒకటి కవిటి, ఇంకోటి సోంపేట. ఈ 2 హాట్స్పాట్స్ కాబట్టి అడ్రసెస్ అయితే మేము కనుక్కున్నాం. ఈ ప్లీజ్ నోట్ డౌన్ దిస్ నెంబర్స్. వీళ్ళు చాలా తక్కువ ధరకే మన ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్ట్ చేసి చాలా తక్కువ టైంలోనే దాని రిజల్ట్ని మన ముందు పెడతారు. సో ప్లీజ్ బీ అప్డేటెడ్ విత్ యువర్ కిడ్నీస్ హెల్త్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. థ్యాంక్ యూ. మరి ఈరోజు మనం టాపిక్ వెరీ సెన్సిటివ్ టాపిక్, చాలా బాధ అనిపించిన టాపిక్. 2025 లాస్ట్లో జరిగింది, అందరికీ తెలిసింది. ఏంటి అంటే బంగ్లాదేశ్ మైనారిటీస్ మీద జరుగుతున్న దాడులు. ఇవన్నీ మనకి చాలా బాధ అనిపించిన, దీని మీద చాలా ఘాటుగా స్పందించిన నాయకులు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఫస్ట్గా మన ఆంధ్రప్రదేశ్లో ఈ క్రిటికల్ అండ్ మోస్ట్ సెన్సిటివ్ ఇష్యూ మీద స్పందించిన ఏకైక నాయకులు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇది మన అందరి బాధ్యత. ఇలాంటి ఇష్యూస్ మీద రియాక్ట్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది మన సరిహద్దు దేశం. వీఆర్ షేరింగ్ కామన్ బౌండరీస్. సో మన పక్కింటి వాళ్ళు సంతోషంగా సుఖంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాం. అలాగే బంగ్లాదేశ్ కూడా త్వరగా ఈ కొలాప్స్ నుంచి బయటకు వస్తుందని ప్రపంచంలో ఉన్న అగ్రదేశాలు అలాగే చాలా పీస్ మిషన్స్ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యి బంగ్లాదేశ్ని సరైన దారిలో నడిపిస్తాయని కోరుకుందాం. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని అయితే కలవబోతున్నాం. ఇంపార్టెంట్ వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ గారి వీర అభిమాని. చిన్నప్పటి నుంచి అతను తాలూకా స్పెషాలిటీ ఏంటంటే, మన పవన్ కళ్యాణ్ గారు ఆన్ స్క్రీన్ చేసిన స్టంట్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ అతను రియల్ లైఫ్లో రిప్లికేట్ చేస్తుంటాడు. అతనికి ఒక ముద్దు పేరు కూడా ఇచ్చింది మన ఉద్దానం. అతనే జూనియర్ పవన్ కళ్యాణ్. సో ఐ వెల్కమ్ మిస్టర్ డొక్కరి సూర్య వెల్కమ్. నమస్తే సార్, అందరికీ నమస్కారం. సూర్య, మరి నువ్వు ఇన్ని డేంజరస్ స్టంట్స్ అయితే చేస్తున్నావు, ఈ వీడియోస్ అన్నీ చూస్తున్నావు, రియల్ టైంలో కూడా నేను చూశాను. సో నువ్వు ఇవి చేసే ముందు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నావు? నువ్వు సరైన సేఫ్టీ మెజర్స్ కానీ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్నావా? నీ చుట్టూ మనుషులు 2-3 పెట్టుకుంటున్నావా? అంటే ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా జరిగేటప్పుడు సరైన ట్రీట్మెంట్ నీకు అందుబాటులో ఉండాలి కదా, దాని గురించి చెప్తున్నాను. ఏదైనా అంతకుముందు నేను ప్రాక్టీస్ చేసి సాధన చేశాను సార్. వెరీ గుడ్. ఎవరికి సపోర్టింగ్ కానీ ఏమీ పెట్టుకోలే. ఓకే, నీ ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారి ఈ సీక్వెన్సెస్ అన్నీ చేయాలని నీ తాలూకా డ్రీమా, లేకపోతే ఏంటి నీ తాలూకా ధ్యేయం ఏంటి? ఈ వీడియోస్ పవన్ కళ్యాణ్ వరకు వెళ్ళాలని, రీచ్ అవ్వాలని, పవన్ కళ్యాణ్ సార్తో ఒకసారైనా మాట్లాడాలని. తప్పకుండా ఆ అవకాశం అయితే వస్తుందని కోరుకుంటున్నాం. మరి జనసేనలో నీ తాలూకు పాత్ర ఏంటి? గ్రౌండ్ లెవెల్లో జనసేన పార్టీని స్ట్రాంగ్ చేయాలంటే మీలాంటి నాయకుల వెనుక మేము అండదండగా ఎల్లప్పుడూ తోడుగా జనసేన సైనికులము ఉంటాం. జనసేన సైనికుడు తలుచుకుంటే కొండను పిండి చేయగలడు, పిండిని కొండ చేయగలడు. జై జనసేన. నీలాంటి జన సైనికులు ఉన్నంత వరకు మాకు భయం ఏంటి? మీరే మా అండదండలు, మీరే మా ప్రాణం. థ్యాంక్ యూ సూర్య. థ్యాంక్ యూ సార్. నమస్తే. మరి నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇలాంటి అద్భుతాలు ఉన్న ఉద్దానంలో ఇలాంటి అద్భుతాలు బయట ప్రపంచానికి చూపించడం అనే మన ఛానల్ తాలూకా ముఖ్య ఉద్దేశం. సరే, అంత బ్యూటిఫుల్గా ఉంది. దీనికి ఎంత చరిత్ర ఉంటుంది ఈ చెట్టుకి?
మా ఫాదర్కి కూడా తెలియదు, వాళ్ళకి కూడా అడిగి చిన్నప్పుడు అడగ కదా, నాకు కూడా గుర్తులేదు, అప్పటి నుంచి ఉన్నది ఇదే. ఇదే బ్యూటిఫుల్ లొకేషన్. తెలియదు సార్, ఏది మెయిన్ అని తెలియదు సార్, మెయిన్ చేసేది తెలియదు. ఏదైనా మీరు అదృష్టవంతులు, ఇలాంటి లొకేషన్ మీకు దగ్గరలో ఉంది కాబట్టి ఇక్కడ పిక్నిక్స్ కానీ అవుటింగ్స్ కానీ ఏమైనా అవుతుంటాయా? అసలు వెబ్ సిరీస్ నెక్స్ట్ ఇవన్నీ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ ఇక్కడ చేస్తాం. అయితే ఈ న్యూ ఇయర్ నాకు చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత మంచి లొకేషన్, అంత మహిమ గల అమ్మవారు అన్నీ కూడా ఒకే దగ్గర ఉండడం నా అదృష్టం. అది నాకు ఇష్టమైన జన సైనికులతో ఈరోజు గడపడం అనేది అది ఇంకా అదృష్టం కింద భావిస్తున్నాను. అందరికీ కూడా నా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. మరి అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు ఈ నూతన సంవత్సరం చక్కగా ఉండాలని, మంచి ఆరోగ్యం ఇవ్వాలని, సర్వ సంపదలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సో ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే న్యూ ఇయర్ విత్ జన సైనిక్స్. మన నూతన సంవత్సరం, రాబోయే సంవత్సరం, రాబోయే కాలం మీ అందరికీ ఎలా ఉండాలి, గవర్నమెంట్ నుంచి మీరు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జనసేన పార్టీ నుంచి ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జనసేన నాయకులు ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మన పార్టీ ఎదుగుదల ఎలాగా అనుకుంటున్నారు, ఎలాగ ప్లానింగ్ చేస్తున్నారు, జనసేన అనేది క్షేత్ర స్థాయిలో డెవలప్ అవ్వాలి మనకి. సో రాబోయే లోకల్ ఎలక్షన్కి మీరందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఇవన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా మనం మన పార్టీకి, అలాగే మన లోకల్లో ఉన్న క్యాడర్కి అందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో టు స్టార్ట్ విత్ ఫస్ట్ థింగ్, జ్ఞానేశ్వరరావు గారు, మరి అందరిలో మీరు కొద్దిగా సీనియర్ మోస్ట్గా కనిపిస్తున్నారు. మన జనసేన పార్టీ ఎదుగుదల ఎలా ఆలోచిస్తున్నారు, మీరు పార్టీ నాయకుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ముఖ్యంగా మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, అతని నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? తెలియదు అయితే ఖచ్చితంగా సీఎం అవ్వాలని. అలాగే ప్రభుత్వం వచ్చే ప్రతి ఒక్క పథకాలు కూడా అందరికీ తెలియట్లేదు సార్. కొన్ని పథకాలు అలాగా అంటే వస్తున్నాయి, కానీ అంటే కొంతమందికి అసలు పథకాలు ప్రజలకి తెలియట్లేదు. ప్రతి ఒక్క పథకం కూడా ప్రజలకు తెలిసేటట్టు ఆ విధంగా ప్రభుత్వం మన జనసేన పార్టీ ముందుకు నడిపింది సార్. చాలా మంచి పాయింట్ చెప్పారు జ్ఞానేశ్వరరావు గారు. అంటే మనకు వచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ తెలియట్లేదు. సో దీనికి ఒక సొల్యూషన్ అనేది మనం ఆలోచిద్దాం. మరి మన పార్టీని గ్రౌండ్ లెవెల్లో ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ తరఫు ఆశయాలు ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మనం ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేయాలి సార్. ఇతను ముఖ్యమైన పాయింట్స్ రెండైతే చెప్పారు. ఒకటి, పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ తెలియట్లేదు, అందరికీ తెలియజేస్తూ మనం అనుభవం చేయాలని, దాని గురించి ఖచ్చితంగా ఒక సొల్యూషన్ అయితే ఆలోచిస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటికి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని తీసుకెళ్ళాలి, ప్రజల్ని మోటివేట్ చేయాలి, జనసేన తాలూకా సిద్ధాంతాన్ని అందరికీ కూడా మనం తెలియజేయాలి. యాజ్ యంగ్ చాలామంది ఉన్నారు, యంగ్ జనరేషన్, మీరు మాట్లాడతారా? చదువు జాబ్లు ఏం లేవు, ఇండస్ట్రీస్ అయినా ఎక్కువగా ఉంటే మాకు ఎంప్లాయ్మెంట్ అనేది వస్తుంది. ప్రజెంట్ అందరూ ఫార్మింగ్లోన జస్ట్ లేబర్గానే ఉంటున్నాం, పీజీ చేసాం, అయినప్పుడు కూడా లేబర్గానే ఊళ్ళో ఉండిపోతున్నాం. మన పవన్ కళ్యాణ్ పాలన చాలా బాగుంది. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మన దేశంలోనే, మన రాష్ట్రం 24వ స్థానంలో ఉన్నాం గత వైసీపీ పరిపాలనలో. కానీ ఈ పరిపాలన మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పంచాయతీరాజ్ శాఖ, పవన్ కళ్యాణ్ శాఖ నెంబర్ 1 స్థానానికి వెళ్ళింది. దానికి చాలా గర్వపడుతున్నారు. అయితే మాది కూడా పంచాయతీ అని, కానీ ఇక్కడ ఏమవుతుందంటే అందరం కలిసి అందరికీ చెప్పి ఓట్లు ఇలాగా వేయమని చెప్పాము. ఇలా మన ప్రభుత్వం వస్తే మంచి పరిపాలన సాగుతుందని చెప్పాము. కాకపోతే ఇక్కడ జరుగుతుంది, కానీ అది కొంతవరకే జరుగుతుంది. కూటమి అంటప్పుడు తెలుగుదేశం పార్టీ వైపే అవుతుంది తప్ప జనసేన, బీజేపీ అంది అసలు ఇక్కడ పరిగణలో తీసుకోవట్లేదు.
కనుక మీరు దయించి ఈ విషయాలు మీరు తీసుకొని పెద్దగా పైకి తెలియజేస్తారని కోరుచున్నాం. భారతదేశంలో మోదీ గారు ఎలాగో మన స్టేట్కి పవన్ కళ్యాణ్ గారు అవసరం. ఎందుకంటే మోదీ గారు లేకపోతే హిందూ సమాజం లేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే సనాతన ధర్మం మనకి ఇండియాలో లేదు. న్యూ ఇయర్ విత్ జన్ సైనిక్స్ ఇంత నిర్మోహటంగా కొన్ని విషయాలు చెప్పారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేది చాలా చక్కగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖకి చాలా న్యాయం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అసలు పొత్తుతో రావడం ఎందుకు అనేది మీకు తెలుసు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాలు, ఒక బలమైన రాక్షసుని దింపాలంటే పొత్తుతో వెళ్ళాలి కాబట్టి టీడీపీతో నడిచి వెళ్ళారు, విజయం సాధించారు. అయితే మీకు తెలుసు ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ములకే ఎన్నో డిఫరెన్సెస్ వస్తాయి. అలాగా ఇక్కడ 3 పార్టీలు ఒక 1 year 1.5 year అయింది గవర్నమెంట్ ఫామ్ అయ్యి మంది. సో కొద్దిగా టైం అయితే కొద్దిగా పేషెన్స్ అయితే మనకు ఉండాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా కుటుంబ సభ్యుల మధ్యలోనే ఒక తాటి మీదకి రావడానికి చాలా కష్టపడుతుంటారు. అలాగా 3 పార్టీలు ఒకే తాటి మీదకి రావాలంటే ఎంత టైం పడుతుంది. సో కొద్దిగా టైం ఓపిక పడండి. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు మన జన సైనికులు పడుతున్న ఇబ్బందులు. అతను ఒక సొల్యూషన్కి అయితే వస్తారు, చాలా చర్యలు తీసుకుంటున్నారు, ఎలా ముందుకెళ్దామని ఆలోచిస్తున్నారు. సో త్వరలో 2026లోనే అది ఇంప్లిమెంట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అతనికి ఆల్రెడీ అవి తెలుసు. వాటి మీద మాత్రం ఖచ్చితంగా ఒక సొల్యూషన్కి అయితే వస్తారు. మనమైతే గవర్నమెంట్ ఫామ్ చేసాం, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చైర్పర్సన్స్ ఉన్నారు, ఎమ్మెల్సీస్ ఉన్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో మన పార్టీని మనం డెవలప్ చేయాలి. గ్రౌండ్ లెవెల్లో డెవలప్ చేయాలంటే మనందరం కూడా ప్రత్యేక రాజకీయాల్లోకి రావాలి. ప్రత్యక్ష రాజకీయాల్లోకి పాత్ర మనది ఉంటే కానీ మీరన్నీ ఇందాక సమస్యలు ఏమీ మనకు లేవు. సో మీ నుంచి ఒక సర్పంచ్ ఉండాలి, మీ నుంచి ఒక ఎంపీటీసీ ఉండాలి, మీ నుంచి వార్డు మెంబర్స్ ఉండాలి. ప్రతి పొజిషన్లో కూడా మన జనసేన నుంచి నాయకులు ఉండాలి. ఉంటేనే మన ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా సొల్యూషన్ దొరుకుతుంది. మీరే ఒక సర్పంచ్ అయ్యారనుకోండి, మీ చేతిలోనే కదా పవర్ ఉంటుంది. మీరే ఒక ఎంపీటీసీ అయ్యారనుకోండి, మీ ఊరు సమస్య మీరు తీర్చలేరా? 100% తీర్చగలరు. సో ఇవన్నింటికి సొల్యూషన్ ఏంటి? మీలో చైతన్యం రావాలి. మీరు అందరూ కూడా ఎలక్షన్లో నిలబడాలి. ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ జనసేన నుంచి అందరూ ఒక పాత్ర తీసుకొని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని గ్రౌండ్ లెవెల్లో జనసేనను డెవలప్ చేసే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి. సో ఇంతకంటే ఎక్కువ చెప్పుకోవలేదు, ఎందుకంటే రేపు న్యూ ఇయర్ కాబట్టి ఎవరి తాలూకా ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. ఎనీహౌ నిన్న ఇంకొకసారి చెప్తున్నాను, న్యూ ఇయర్ అందరూ ఎంజాయ్ చేయండి, కానీ ఎంజాయ్ రెస్పాన్సిబిలిటీ. మన ఫ్యామిలీ మన కోసం ఇంట్లో వేచి చూస్తుంటారు. సో ఎవరు కూడా అందరూ ఎంజాయ్ చేయండి, కానీ దానికి ఒక లిమిట్ ఉంటుంది. పోలీస్ శాఖ ఏమైనా ఉత్తరాలు జారీ చేస్తే దాన్ని తప్పకుండా మీరందరూ కూడా ఫాలో అవ్వండి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ వేసుకోండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. 2025 ది ఎండ్కి అయితే వచ్చేసాం. 2026లో ఎంటర్ అవబోతున్నాం. సో 2026, 2025లో మనం చాలా న్యాచురల్ డిజాస్టర్స్ అయితే చూసాం, అలాగే ఫ్లైట్ యాక్సిడెంట్స్ చూసాం, బస్ యాక్సిడెంట్స్ చూసాం, మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ చూసాం, లాస్ట్కి బంగ్లాదేశ్ ఇష్యూ. ఇవన్నీ కూడా ఏవీ లేకుండా 2026 అందరికీ ప్రపంచమంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉండాలని, అందరికీ కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, అందరికీ కూడా మంచి మనసు ఇవ్వాలని, ఆ దేవుడి తాలూకా దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి మన ఉద్దానం అద్భుతం వ్యూవర్స్ అందరికీ కూడా వెరీ 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 హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అండ్ పొంగల్.